పంచారామ క్షేత్రాలలో ప్రథమ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానం, అమరావతి, పల్నాడు జిల్లా. కార్తీక మాస నిత్యాభిషేక పథకం. ఈ కార్తీక మాసంలో భక్తులు 1116 రూపాయలు చెల్లించినచో నెల రోజులు వారి గోత్ర నామాలతో శ్రీ స్వామివారికి అభిషేకం జరిపించి కార్తీక మాసానంతరం విశేష ప్రసాదం, శేష వస్త్రం పోస్టు ద్వారా పంపబడును. ఆన్లైన్ ద్వారా సొమ్ము చెల్లించుటకు అకౌంట్ వివరములు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధరణికోట. అకౌంట్ నంబర్ 116185159690. IFSC కోడ్ SBIN 0005644. మీ గోత్ర నామాలను ఈమెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా పంపగలరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రజల ఇబ్బందులను గుర్తించి వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట తెలిపారు. ఎస్టీలు, విభిన్న ప్రతిభావంతులు ప్రత్యేక PGRS కార్యక్రమం 4వ శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. అన్ని మండల తహసీల్దార్ తో వీక్షణ సమావేశం ద్వారా ఆమె మాట్లాడారు. జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి తక్షణమే పరిష్కార మార్గం చూపారు. మిగతాని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి విచారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల RDO P గ్లోరియా, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. DCHS आधार कार्ड आधार कार्ड न्यू आधार डेट ऑफ बर्थ सर्टिफिकेट अबव 18 मात्र SSC ఉండాలి. లేకపోతే ఎస్సీ ట్రైబల్స్కి డొమిసైల్ సర్టిఫికేట్ అని ఉంటుంది. సో MRO గారి ద్వారా ఇస్తే దాన్ని పెట్టుకొని మాట్లాడుతుంది. సర్టిఫికేట్ కూడా ఉండాలి. 18+ మాత్రం డొమిసైల్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ లేకుండా చేయొచ్చు. అదే కదా, బర్త్ సర్టిఫికేట్ కావాలి. డొమిసైల్ కోసం హౌ మెనీ ఇయర్స్ ఆర్ రిక్వైర్డ్? అట్లా ఉండాలి. ఒక ఫార్మాట్ ఉంది కదా. మీరు ఒక పర్సన్కి డొమిసైల్ ఇవ్వాలి. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా డొమిసైల్ ఇవ్వాలి. వాట్ ఈస్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా? డొమిసైల్ మేడం. డొమిసైల్ పర్మనెంట్ రెసిడెన్సీ ఏం ప్రూఫ్ కావాలి మీకు? పర్మనెంట్ రెసిడెన్సీకి ఓకే, ఏమి డాక్యుమెంట్ లేకపోతే మీరు పంచనామా చేసి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి డొమిసైల్ ఇవ్వచ్చా? వచ్చిన తర్వాత మీరు ఆధార్కి అప్లై చేయొచ్చు. ఓకే, చెప్పండి కదా. హౌస్ సైడ్ శాంక్షన్ అయితే ఎప్పుడు అప్లై చేశారు? చూపించాలి. డాక్యుమెంట్ ఉండకపోతే మనం
We will submit relevant records on 9th October. Definitely. Yes. బీసీ రిజర్వేషన్ల పోరాట యాత్రలో భాగంగా నెల్లూరులో బీసీ నవచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శీలం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సమగ్ర చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామాషా పద్ధతిలో బీసీల జనగణన జరగాలి, పార్లమెంట్ లో 9వ షెడ్యూల్లో బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవ్వారు మల్లికార్జున, ఓబులేషు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ముందుగా మనకు బీసీలకి రిజర్వేషన్ ఎందుకు కల్పించలేదు, ఎస్సీలతో పాటు మనం కూడా కల్పించాలి కదా అని చాలా మందికి బీసీలు బాధపడుతూ ఉండేవాళ్ళు. కానీ లోతులోకి తెలిస్తే ముఖ్యంగా మిత్రులారా, ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో చదువుకు దూరం కావడం వల్ల రాజ్యాంగమే మన దగ్గరికి రాలా. బీసీలు బడుగు బలహీన వర్గాల దగ్గరికి రాజ్యాంగం మన దగ్గరికి రాలా. ఎందుకంటే చదువు లేదు కదా. ఫస్ట్ ఉంది బ్రాహ్మణ్స్, స్కూళ్ళు ఎక్కడుండేవి, బ్రాహ్మణుల ఇళ్లలో ఉండేవి. బడుగులను బలహీన వర్గాలను ఎవరిని వాళ్ళని రాణించేవారు కాదు. పూజ్య మహాత్మా జ్యోతిరావు పూలే గారు, వారి సతీమణి, వారిద్దరూ మన బీసీలకు ప్రత్యక్ష దైవాలు. వారు పెట్టిన భిక్షే ఈ యొక్క బీసీలకు చైతన్యం కానీ చదువు కానీ. అందుకే ఆమె చదువులో తెలియాలి. అలాంటి మహానుభావులు వారసులు ఎందుకు మనకి చదువు దగ్గర రాలేదంటే, అగ్రవర్ణాలు వీళ్ళు చదువుకుంటే వీళ్ళకి చట్టాలు తెలిస్తే ప్రశ్నిస్తారని చదువుకు దూరం చేశారు. ముందు పెద్ద దుర్మార్గం అగ్రవర్ణాలు. ఆ తర్వాత సావిత్రిబాయి పూలే గారు బడుగుల కుటుంబాల్లోకి ఆమె చదువును వీరి ఇళ్లలో తీసుకొచ్చింది చదువు చెప్పడానికి. ఎందుకు ఊళ్ళోకి రానివారు, సంకట బ్రాహ్మణులు అయ్యింది కాబట్టి ఆమె బడుగులు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీ ఎస్టీలకి ఆమె వచ్చి చదువు చెప్పలేదు. దాన్ని ఓర్చుకోలేక సహించలేక అగ్రవర్ణాల బ్రాహ్మణ మహిళలు ఆ మహాతల్లి వెళ్తూ ఉంటే పేడ నీళ్లు కొట్టారు ఆమె మీద. ఎందుకు? చదువు వాళ్ళకి చెప్పదు. ఎందుకు చెప్తున్నావు, ఎందుకు వాళ్ళకి చదువు చెప్తున్నారు మీరు, చెప్పడానికి వీలేదు, మా చేతుల్లో అధికారం ఉండాలి అనే ఒక దుర్గతో ఒక కక్షతో పేడ నీళ్లు కొట్టే మహాతల్లి ఆ బడుగు బలహీన వర్గాల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ నుంచి ఏదో చీర కట్టుకొని స్నానం చేసి మళ్ళీ వాళ్ళకి చదువు చెప్పి మళ్ళీ అదే కొనసాగించింది. ఎంత ధైర్యం ఉండాలి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఎవరైనా మాట్లాడితేనే మనం భయపడతారు మన వాళ్ళు చాలా మంది. ఎందుకు? రాజ్యాంగం తెలియదు. రాజ్యాంగంలో అనేక అధికారులు అనేక హక్కులు అందించింది. ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, 20, 24 ఇవన్నీ మన రాజ్యాంగం. వాక్ స్వాతంత్రం, బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యశాల HCGMNR వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు RV రఘునందన్ రావు మాట్లాడుతూ, మా వైద్యశాలలో అన్ని రకముల క్యాన్సర్ వ్యాధులకు ఉచిత చికిత్సలు అందిస్తున్నాము. ప్రతి నెల 4వ శుక్రవారం చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా అందరికీ చికిత్సలు అందిస్తామని తెలిపారు. చూస్తే కానీ తెలియదు. స్కానింగ్ చేసి చూడాలి, చేసి చెప్తుందా మీరే పడవేసిన పట్టుగా జమ్ చేసినారా? ఎప్పుడు చూద్దా అనుసారం ఎక్కువ ఉంటుందా? రాలేదు బాగా 4th స్కూల్లో చెప్తారు సార్. సరిపోతే సరే, లేకపోతే ఇంకా స్కానింగ్ చేయాల్సి నరాలంటే ఇలాగే కాలాగా అందుతుంది.
తెలుసు మాట్లాడాలంటే హాస్పిటల్ చిన్న చిన్నగా పడుతున్నాయా? చెప్పండి. నైట్ ఎక్కువ వస్తుందా? పరీక్ష చేసి నిర్ధారణ చేసి కూడా మామూలు గడ్డ ఉంటే చీవు గడ్డ ఉంటే మందులు తగ్గిపోతాయి. అది సమస్యగా ఉంటే అది ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఒక చూడండి, క్వశ్చన్ చూద్దాము. కీమో తట్టుకోవాలి బలంగా ఉంటే కీమో పడతాము. బాగా వీక్ కావాలంటే దాని దగ్గర వేరే మందులు చేయాల్సి వస్తుంది. నాలుగేళ్ళ నుంచి అది రాదు. 4 నుంచి ఏ హాస్పిటల్ చేశారు? హాస్పిటల్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రఘునందన్. నేను ఒంగోలు HCGMNR క్యాన్సర్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్గా ఉన్నాను. మేము చిరాలకి ప్రతి 4వ శుక్రవారం ఇక్కడ వచ్చి క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇక్కడ మనం క్యాన్సర్ పేషెంట్స్ని వాళ్ళకి చూస్తున్నాము. వాళ్ళకి సూచనలు, వాళ్ళకి సిమ్టమ్స్ అయినా ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ మేము అక్కడ చూసుకుంటున్నాము. మా దగ్గర ఆరోగ్యశ్రీ కింద రేడియేషన్ ట్రీట్మెంట్, కీమోథెరపీ, సర్జరీ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నాము. మా దగ్గర ఇంకా ఉద్యోగశ్రీ స్కీమ్స్ ఉంది, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్స్ ఉంది, ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉంది. ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ మాది. సో ఇక్కడ చిరాలలో మీకు ఏమైనా క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు మీకు ఏమైనా కనపడతాయి, లేదా మీకు ఏమైనా మీకు క్యాన్సర్ సంబంధించిన చికిత్సల గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ప్రతి శుక్రవారం నిరుపేదలకు తన వంతు తాను ఎంతో కొంత సహాయం చేస్తున్న అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ పఠాన్ బాషా అభినందనీయమని జాన్ బాషా అన్నారు. శుక్రవారం స్థానిక కర్లపాలెంలో ఒక నిరుపేద కుటుంబానికి బియ్యం అందించారు. ఈ సందర్భంగా పఠాన్ మాట్లాడుతూ మన వంతు మనం తోటి వారికి సహాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీముల్లా, జాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. बोलो भाषण बोला कट करो जी, तुम्हें कने कट करो बोलता बैठने जाने అబ్దుల్ కలాం ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఎంఈ రాజపాలెంలోని ఒక నిరుపేద మహిళకు 10 కేజీలు బియ్యం ఇచ్చాము. మరి మనం చేస్తున్నటువంటి గత 3 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిరుపేదలకు 10 కేజీలు బియ్యం ఇవ్వటం, మరి వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, నిరుపేదలకు చీరల పంపిణీ కార్యక్రమం, మరి అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాము. మరి ఈ సేవల్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ భారత సామాజిక పునరుద్ధరణ చరిత్రలో ప్రగతికి పునాది వేసిన మహానుభావులలో మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పులే ఒకరు. ప్రతి మానవుడు సమానుడే అని నమ్మిన ఈ మహాసంస్కృత వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం మనందరి కర్తవ్యంగా నిలుస్తుందని వినయరాజు అన్నారు. దళితులు, పేదలు, రైతులు ఎదుర్కొంటున్న అన్యాయాలను తొలగించాలని సత్యశోధక సమాజ సంస్థను స్థాపించిన పులే సమాజం పుట్టుక ఆధారంగా కాదు, మానవత్వం ఆధారంగా నడవాలని బలంగా చెప్పారు. కుల వివక్షను నిర్మూలించడమే కాదు, సమానత్వాన్ని స్థిరపరచడమే ఆయన లక్ష్యమన్నారు. బీసీలుగా చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు బీసీలుగా మనం చూడాలని బహుజన్ సమాజ్ పార్టీ కోరుకుంటుంది. కాంశీరామ్ గారు కూడా ఆలోచన అదే. ఈ దేశానికి వెన్నెముక, ఈ దేశంలో ఎక్కువ బహుజనులుగా ఉన్నది బీసీలనే మనం రాజ్యాధికారంగా వైపు నడిపించాలని ఏదైతే కాంశీరామ్ గారి కన్నా కలలను బహుజన్ సమాజ్ పార్టీ నెరవేరుస్తుంది. అదేవిధంగా ఈ సందర్భంలో ఈ కార్యక్రమానికి హాజరైన బీసీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.
వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే 135వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి మర్యాదపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించారు. మహాత్మా జ్యోతిరావు పులే భారత సమాజ చరిత్రలో మహానుభావుడు, వెనుకబడిన వర్గాల విద్యా హక్కుల కోసం అమూల్యమైన పోరాటం చేసిన మహోన్నత సేవా పురుషుడు అని పేర్కొన్నారు. సమాజంలో అసమానతలను తొలగించడానికి అణగారిన వర్గాలకు వెలుగునిచ్చేందుకు పులే చూపిన మార్గం ప్రతి తరానికి స్ఫూర్తిదాయకం. పులే ఆశయాలను అనుసరించడం ద్వారానే సమానత సమాజం నిర్మాణం సాధ్యమని తెలిపారు. జ్యోతిరావు పూలే గారు, జోహార్ జ్యోతిరావు పూలే గారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జ్యోతిరావు పూలే గారు భారతదేశంలోనే మొట్టమొదట మహాత్మా అని పిలిపించుకున్నటువంటి మహాత్మా బిరుదు పొందినటువంటి గొప్ప నాయకుడు జ్యోతిరావు పూలే గారు. మహిళలందరూ విద్యకు దూరంగా ఉన్న సమయంలో బీసీలు, ఎస్సీలు, దళిత సోదరులు, బీసీలు అందరూ కూడా వీళ్ళు విద్యకి అనర్హులు అని చెప్పి సమాజంలో దూరంగా పెట్టినటువంటి రోజుల్లో పేదవారి అందరికీ కుల మతాలకు అతీతంగా విద్య చాలా అవసరము, ఒక ఆర్థిక ప్రగతి సాధించాలంటే విద్య చాలా అవసరం అని చెప్పేసి ఆ రోజు అంటరానితనం మీద పోరాడినటువంటి గొప్ప నాయకుడు జ్యోతిరావు పూలే గారు. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే గారు, ఆయన భార్య సావిత్రిబాయి గారు ఇద్దరు కూడా చక్కగా మహిళల కోసం ప్రత్యేక పాఠశాలలు నడిపి దేశంలో మహిళలకు విద్య అవసరము అని మహిళలకు విద్యకి శ్రీకారం చుట్టినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. ఈ సందర్భంగా వారి 135వ ఈ రోజు వారి యొక్క ఆశయ సాధన కోసం నేటి యువత నడుము బిగించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అట్లాగే ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని, అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధిస్తుంది అని మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు. అంటే తెలుగుదేశం పార్టీ ఒక అంకిత భావంతో జ్యోతిరావు పూలే గారి ఆశయాలను సాధిస్తుందని చెప్పేసి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు చెప్పిన మాటలు ఈరోజు చంద్రబాబు గారు నిజం చేశారు. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని ఆచరణలో పెట్టారు. ఈరోజు వాటిని సాధిస్తున్నారు. వారి యొక్క ఆశయ సాధన కోసం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రభుత్వం ఈరోజు కట్టుబడి ఉంది. జ్యోతిరావు పూలే గారి ఆశయాలను సాధిస్తుంది. పేదలకి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేద వర్గాలకి, ముస్లిం మైనార్టీలకు, అందరికీ పేద వర్గాలకి కొండంత అండగా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం. వారిని విద్యలో పైకి తీసుకురావడం కోసమే ఈ రోజు అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా పెట్టారు. ఈ రోజు జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి అంటే దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందుబాటులోకి రావడమే మా ప్రధాన లక్ష్యం. మీ సమస్యలు చెప్పండి, పరిష్కారం మా బాధ్యత అని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హామీ ఇచ్చారు. సమావేశంలో వచ్చిన అన్ని వినతులను వర్గీకరించి సంబంధిత శాఖల అధికారులకు తక్షణమే పంపించాలని ఆయన కార్యాలయ సిబ్బందికి సూచించారు. ప్రజా దర్బార్లో వచ్చిన కొన్ని అత్యవసర సమస్యలను ఆయనే అక్కడికక్కడ సంబంధిత అధికారులకు ఫోన్లో సంప్రదించి స్పాట్లో పరిష్కరించారు. కొన్ని అత్యవసర కేసులపై వెంటనే కాల్ ద్వారా అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారం చూపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల మరియు పట్టణ స్థాయి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే అండి. మళ్ళీ ఏదైనా స్కూల్ ఫోన్ చేయండి, చెన్నై అయితే ఫోన్ చేయండి. ఐదేళ్ళు ఏమన్నా మీ పేటలో ఏమైనా కట్టారా? ఓ సిమెంట్ రోడ్ వేసారా? ఓ డ్రైన్ కట్టారా వైసీపీ పాలనలో? అందువలన తెలుగుదేశం పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో అక్కడతో ఆగిపోయింది. మళ్ళీ 5 ఏళ్ళు వైసీపీ పాలనలో ఏం జరగల. అదే అందువల్ల ఇప్పుడు పనులన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. టౌన్లో అక్కడక్కడ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అంచెలంచెలుగా పూర్తి చేస్తాము. ఇది పూర్తి అవడానికి సమయం పడుతుంది. దీన్ని ప్రపోజల్ పెడుతున్నా, ఎస్టిమేషన్ చేపించి గవర్నమెంట్కి ప్రపోజల్ పెడతాను, మున్సిపాలిటీకి ప్రపోజల్ పెడతాను. అట్లాగే తల్లి, కానీ 10 ఏళ్ళు ఆగావు. కొన్నేళ్లు పోయినసారి 30 కోట్ల పైన నిధులు తీసుకొచ్చి టౌన్లో చాలా సీసీ రోడ్లు, డ్రైన్స్ కట్టాం. పోయినసారి చంద్రబాబు గారి పాలన 2014-19 మధ్య టౌన్లో కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి చేసాం. ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఉన్నటి కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాం.
చేస్తున్నాం, కొంచెం సమయం పడుతుంది, మళ్ళీ అర్థమైందా, కనీసం 6 నెలల నుండి సంవత్సరం దాకా పట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ. తొందరలోనే చేపిస్తా, టైం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళాడు. మీకు తెలుసా లేదా? నిజంగా తెలుసా లేదా చెప్పండి. వెళ్తా 10 లక్షల కోట్లు అప్పులు చేసిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి నెల వడ్డీలు కడుతున్నాం, అప్పులు తీరుస్తున్నాం ప్రతి నెల. ఆ డబ్బులన్నీ చాలా అడిపోతున్నాయి. 10 లక్షల కోట్లు ఇంక తీర్చాల్సిందే అప్పులు. ఈ 10 ఏళ్ల పాటు ప్రతి నెల కడతానే ఉండాలి. సో ఇది ప్రధానమైన సమస్య. దానివల్ల కొన్ని అభివృద్ధి పనులు స్పీడ్ గా చేయలేకపోతున్నాం. నిధులు కొరత ఉంది రాష్ట్రం. ఇది వాస్తవం. నిధులు కొరత కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు. 10 లక్షల కోట్లు ఆయన చేసినటువంటి అప్పులే దీనికి కారణమని మీరు కూడా అవగాహన చేసుకోవాలా. మీరు అర్థం చేసుకుంటే 10 మందికి నిజాలు చెప్పగలుగుతారు. మీరు ఈ నిజాలు 10 మందికి చెప్పాలా. తప్పనిసరిగా మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కావాలని ముఖ్యమంత్రి గారికి లెటర్ పెడుతున్నా, మంత్రి నారాయణ గారికి లెటర్ పెడుతున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.